ముచ్చట్లు. సో ఈ రోజు ముచ్చట్లు ఏంటంటే, ఈ వీడియో రికార్డింగ్కి వాటికి నాకు ఒక వైర్లెస్ మైక్రోఫోన్ కావాలి, బోయా అండ్ గ్రెనారో. ఆ రెండు ట్రై చేస్తాను. లెట్స్ సీ ద అన్బాక్సింగ్ వీడియో ఫస్ట్. లెట్స్ సీ. ఓకే, దీనిలో 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ కూడా ఉంది. సో దీనికి మనం ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ పర్సంటేజ్ చూపించడానికి, ఇది కనెక్ట్ అయిందా లేదా చూడడానికి, అండ్ ద థర్డ్ ఐకాన్ మ్యూట్ అండ్ అన్మ్యూట్ చేయడానికి, అండ్ దిస్ ఇస్ నాయిస్ క్యాన్సిలేషన్. యూ హ్యావ్ పవర్ బటన్ అండ్ బటన్ టు చేంజ్ ద మోడ్స్. ఇది మన డ్రెస్కి క్లిప్ చేయడానికి, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సేమ్ ఫర్ దిస్ యాజ్ వెల్. టైప్ సి ఛార్జర్ కూడా ఇచ్చారు. ఐఫోన్ 15 ముందు మోడల్స్ వాడే వాళ్ళకి టైప్ సి టు దట్ పోర్ట్ కన్వర్టర్ కూడా ఉంది. దిస్ ఇస్ నైస్. 1 year వారంటీ కార్డ్ కూడా ఉంది దీనిలో. ప్యాకింగ్ ఆల్సో చాలా బాగుంది. గ్రెనారో బోయా BYV20. ఇది ఎలా ఉందో చెక్ చేద్దాం. 2 microphones and 1 receiver, same like Grenaro. Wrist petkodaniki clip. NR is noise reduction button, and this is to switch on and off. Receiver, and we can charge it here. We can charge here. Which to paatu 2 charges, type C, and a warranty card, manual. Yeah, that's it. సో ఆన్ అయింది. ఇప్పటి నుంచి వచ్చే వాయిస్ అంతా కూడా గ్రెనారో మైక్ నుంచి వస్తుంది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ దీనిలో 3 level నాయిస్ రిడక్షన్ ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. మోడ్ బటన్ ప్రెస్ చేస్తే యూ కెన్ టర్న్ ఆన్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇది ఫస్ట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్. సో దీంతో నా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎంతవరకు రెడ్యూస్ అవుతుంది అనేది చెక్ చేయొచ్చు. అగైన్ ఐ నీడ్ టు క్లిక్ ఆన్ మోడ్ బటన్. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్, ఎంతవరకు నాయిస్ రెడ్యూస్ చేస్తుందో చూద్దాం. పక్కన ఐరన్ స్టెప్స్ పైన ఎవరో నడుస్తున్నారు కూడా, అది కూడా సౌండ్ వస్తుందో లేదో లెట్స్ సీ. థర్డ్ లెవెల్. అగైన్ ఐఎమ్ క్లికింగ్ దిస్ బటన్. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ నాయిస్ సేమ్ ఉంది. యూ వాంట్ టు మ్యూట్, దెన్ ఐ కెన్ ప్రెస్. టు ప్రెస్ దిస్. సో అన్మ్యూట్ అయిపోయింది. చార్జ్ చేసేటప్పుడు ఇది బ్లింక్ అవుతుంది. ఐ గెస్ ఇవి ఎయిర్ ఫిల్టర్స్ అని చెప్పారు వాళ్ళు మాన్యువల్లో. ఇది గ్రెనారో రివ్యూ. ఆన్ అయింది. ఇప్పుడు ఏదైతే ఆడియో వస్తుందో ఇదంతా బోయా మైక్లోంచి వితౌట్ నాయిస్ రిడక్షన్. నాయిస్ రిడక్షన్ ఆన్ చేసి వాయిస్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేది నాయిస్ రిడక్షన్ మోడ్లో వస్తుంది. ముందు ఆడియోకి ఈ ఆడియోకి డిఫరెన్స్ ఉండాలి. సో గ్రెనారో మైక్ నేను టెస్ట్ చేస్తున్నాను. సో ఇది వితౌట్ నాయిస్ రిడక్షన్. ఇప్పుడు నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్తో టెస్ట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో చాలా గాలి వస్తుంది అండ్ వెహికల్స్ నుంచి చాలా నాయిస్ వస్తుంది. సో యూ కెన్ సీ నా హెయిర్ ఎగురుతుంది. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్. ఎంతవరకు నాయిస్ రెడ్యూస్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ ఎంత బాగుందో వీ కెన్ సీ. ఇది థర్డ్ లెవెల్ నాయిస్ రిడక్షన్. నాయిస్ని ఎంతవరకు క్యాన్సిల్ చేస్తుంది, ఆడియో ఎంత బాగా క్వాలిటీగా వినిపిస్తుంది అనేది ఈ ఆడియోలో మీకు తెలిసిపోతుంది. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఫ్రమ్ level 1, level 2 అండ్ level 3. ఇప్పుడు నేను బోయా మైక్ టెస్ట్ చేస్తున్నాను. ఇది వితౌట్ నాయిస్ రిడక్షన్. గాలి వస్తుంది, సేమ్ సౌండ్స్. గ్రెనారోకి ఎలా అయితే ఎన్వైరన్మెంట్ ఉంది విత్ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్, టెంపుల్లో సౌండ్స్ అంతా సేమ్ ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ మోడ్ అనేది నేను ఆన్ చేశాను. సో ఇందాక వచ్చిన ఆడియోకి ఇప్పుడు వచ్చిన ఆడియోకి డిఫరెన్స్ అనేది ఉండాలి. విత్ సేమ్ ఎన్వైరన్మెంట్, విత్ సేమ్ సౌండ్స్, గ్రెనారో బెస్టా బోయా బెస్ట్ అనేది బై లిజనింగ్ టు ద ఆడియో మీరే డిసైడ్ చేసుకోండి.